హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ ఎగ్ కర్రీ. సింపుల్గా ఈ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని వాటిని చాక్తో ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి కలపండి. ఇప్పుడు ఉడికించి గాడ్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ గుడ్లను బాగా ఫ్రై చేసుకోండి. గుడ్లు క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయలను వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక కట్ చేసిన 2 టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా బాగా ఫ్రై అయ్యి మెత్తగా అవ్వాలి. అలాగే ఆయిల్ కూడా ఇలా సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా స్పైసెస్ని యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయాలి. మసాలాలు అన్నీ ఫ్రై అయ్యాక 1/2 కప్పు వరకు నీళ్లు వేసి ఒకసారి అంతా కలుపుకొని ఈ కర్రీని 4-5 నిమిషాల వరకు ఉడికించుకుందాం. ఇలా 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న గుడ్లను వేసి కలపండి. మరలా మూత పెట్టి లో ఫ్లేమ్లో 4-5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతూ కర్రీ ఉడుకుతుంది. చివరగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ రెడీ.